ఇల్లు కట్టడం స్కిల్, అంతేనా? ఇల్లు మెయింటైన్ చేయడం, అలకడం, ముగ్గు పెట్టడం, ఇలాంటివన్నీ స్కిల్సే కదా. ఇవన్నీ అక్కడ మనం స్కూల్లో నేర్చుకున్నామా? ఇక నెక్స్ట్ తరం ఇంకా వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళ డిఎన్ఏలో కూడా ఇంకేం ఉండదు, ఈ స్కిల్స్ ఏమి ఉండవు, పోతాయి. ఏమన్నా కావాలంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడాలి. ట్రైబ్స్ ఉండేవారు, వాళ్ళు సామలు, కొర్రలు, జొన్నలు, బియ్యం అవి తినేవారు. ఈరోజు ఆ గంటన్నం చూడండి ఎవరు తింటున్నారండి? రిచ్ పీపుల్ తింటున్నారు. వెతుక్కుని రేపు గంజి కోసం బెంజులు ఇచ్చే రోజులు వస్తాయండి. నిజమైన గంజి దొరకదు, అంతా ఆర్టిఫిషియల్ అయిపోతుంది. అంటే ఇండియన్ అంటే అర్థం ఏంటంటే సకల కళాభిరాముడు, అంటే సకల కళలు. మనకి 64 కళలు, అందులో చాలా కళ, దొంగతనం కూడా కళే. అంటే రాజు అన్ని కళలు నేర్చుకోవాలన్నమాట. అంటే దొంగతనం చేయడం వస్తే కదా దొంగను పట్టుకోగలుగుతారు రాజు. అన్ని కళలు నేర్చుకోవాలన్నమాట రాజు అయితే. అలా మనకు 64 కళల్లో మనకి మల్టిపుల్ టాలెంట్స్ ఉండేవి. బై బర్త్ మనకు వచ్చేవి. మన డిఎన్ఏ అలాంటిది. మన ఇండియన్ డిఎన్ఏ మల్టిపుల్ టాలెంటెడ్. మన బ్రెయిన్ క్రియేటివ్ బ్రెయిన్, మన బ్రెయిన్ క్రియేటివ్ బ్రెయిన్. అంటే ఎవరు పనికిరాని ఎవడు ఉండరు. ఎంత ముద్దైనా వాడికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అలా ఏంటంటే ప్రతి మనిషికి మినిమం లీస్ట్ ఒక 5-6 టాలెంట్స్ ఉండేవి. అంటే వైద్యం తనకొచ్చు, తను నేర్చుకుంటాడు. వైద్యానికి ఎవరికి ఆధారపడదు. ఫస్ట్ ఎయిడ్ 70% వైద్యంకి కనీసం పక్క వాళ్ళ మీద ఆధారపడ్డు, తను నేర్చుకునేవాడు. అలాగే వంట, తినడానికి ఏం కావాలో వండుకొని తను వండుకోగలిగేవాడు. వంట వచ్చు, వంట స్కిల్. అలాగే వైద్యం స్కిల్, ఓకే. అలాగే వ్యవసాయం స్కిల్, ఓకేనండి. తాటి చెట్టు ఎక్కడం స్కిల్, అవునా? ఇంజనీర్ తీసుకొచ్చి తాటి చెట్టు ఎక్కుతారా? కానీ అప్పుడు అందరూ ఎక్కిపోరు తాటి చెట్టు. అలా ఏంటంటే అదే కాదు, ఇల్లు కట్టడం స్కిల్, అంతేనా? ఇల్లు మెయింటైన్ చేయడం, అలకడం, ముగ్గు పెట్టడం, ఇలాంటివన్నీ స్కిల్సే కదా. ఇవన్నీ అక్కడ మనం స్కూల్లో నేర్చుకున్నామా? లేదు కదా, మనం పెద్ద నుంచి నేర్చుకున్నాం. సో ఆల్రెడీ ఆ స్కిల్స్ అన్ని మన డిఎన్ఏలో ఉన్నాయి. మనం తట్టి లేపితే అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. దానికోసం మనం కాలేజీకి వెళ్ళి డిగ్రీ చేసుకోగలరా? అంటే నెక్స్ట్ మనం ఈ భూమి మీద ఇది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఎన్ని డబ్బులున్నా సుఖంగా ఉండలేమండి. ఎన్ని డబ్బులున్నా, ఎన్ని కోట్లున్నా, డబ్బులు ఎక్కువ అయిపోగలిది మనకి శారీరక మానసిక బాధలు ఎక్కువైపోతాయి. సో ఏముంటే సుఖంగా ఉంటావు? డబ్బులు ఉండాలి, మినిమంలో ఉండాలి. సో ఎక్కువ ఉన్నా పర్లేదు. ఏముంటే బాగుంటుంది తెలుసండి? మన వంట మనకు తెలిసి ఉండాలి, మన వైద్యం మనకు వచ్చి ఉండాలి, మన పని మనకు తెలిసి ఉండాలి. సో ఈ 3 ఉంటే, అంటే స్కిల్, ఏదో స్కిల్ ఉండాలి, అలాగే మన వంట మనకు వచ్చి ఉండాలి, మన వైద్యం మనకు వచ్చి ఉండాలి. ఈ 3 ఉంటే సెన్సీ కొట్టేస్తాం. ఇప్పుడు ఇల్లు కూడా, ఇల్లు మనకి ఎవరు కట్టారు? ఎవరి ఇల్లు అదే కట్టుకునేవాళ్ళం, అంతే కదా. ఇల్లు అనేది ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకునేవాళ్ళం, ఎవరి స్థానం పెట్టి వాళ్ళు, అంతేనండి. అలాగే ఎవరి బట్టాలు నేర్చుకునేవాళ్ళం, అంతేనండి. ఎవరు వంటలు వండుకునేవాళ్ళం. ఇవన్నీ అన్ని కళలు మనకు వచ్చు. అందుకని ఇండియన్స్ అందరూ క్రియేటర్స్ అనమాట. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయిందో, ఈ గురుకులాలు పోయి ఈ స్కూల్ వ్యవస్థ వచ్చిందో, ఎంత నాశనం అయిందంటే మొత్తం అన్నీ కలిసి మన డిఎన్ఏ లెవెల్లో డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ తరం ఇంకా వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళ డిఎన్ఏలో కూడా ఇంకేం ఉండదు, ఈ స్కిల్స్ ఏమి ఉండవు, పోతాయి. వాళ్ళంతా బొమ్మలు ఉంటాయంటే ఏమన్నా కావాలంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడాలి. ఏముండదు, ఇంకా ఆలోచనలకు ఏముండదు. ఇంకా కంట్రోల్కి వెళ్ళిపోతాం. మనం ఇప్పటికీ చాలా కంట్రోల్లో ఉన్నాం. అంటే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాం, మన కంట్రోల్లో మనం లేము అనుకుంటున్నాం. మనం స్వతంత్రంగా ఉన్నాం, ఏం స్వతంత్రం లేము. ఫ్యూచర్లో ఎవరికైతే మట్టిల్లు ఉంటుందో, ఎవరికైతే ఒక అరకరం పొలం ఉండి కూరగాయలు సొంతంగా వేసుకుంటున్నారో, వాళ్ళకి కావాల్సినవి పండించుకుంటున్నారో, వాడు అపర కోటీశ్వరుడు, రిచ్ అనమాట. మట్టిల్లో ఉన్నవాడు భవిష్యత్తులో రిచ్ పీపుల్. అదేందా? ట్రైబ్స్ ఉండేవారు, వాళ్ళు సామలు, కొర్రలు, జొన్నలు, బియ్యం అవి తినేవారు, అవునా? వాళ్ళు మనం చాలా చిన్నగా చూసేవాళ్ళం. గంటన్న తింటారా మనం అనుకున్నాం. ఈరోజు ఆ గంటన్న చూడండి ఎవరు తింటున్నారండి? రిచ్ పీపుల్ తింటున్నారు. వెతుక్కుని అదనమాట. రేపు గంజి కోసం బెంజులు ఇచ్చే రోజులు వస్తాయండి. నిజమైన గంజి దొరకదు, అంతా ఆర్టిఫిషియల్ అయిపోతుంది. అన్నీ ల్యాబులో తయారు చేస్తారు. బియ్యాలు, ఇప్పుడు చికెన్ తయారు చేస్తున్నారు, బియ్యం తయారు చేశారు. ఇంక గంజి ఎక్కడ వస్తుంది? ఒరిజినల్ గంజి కావాలనుకోండి, బెంజి ఇచ్చి గంజి తాగే రోజు వస్తాయి. బెంజిలోకి వచ్చింది ఆకలి తీరుతాయండి, కాదు కదా. ఆకలి అయితే ఏం చేయాలి? రాబోయే రోజుల్లో మనం చాలా యుద్ధాలు చూసుంటాం. రాజ్యాల కోసం వార్లు చూసాం. ఇప్పుడు రకరకాల వెపన్స్, తర్వాత ఇప్పుడు బయోవార్. రేపొద్దున ఫుడ్ కోసం యుద్ధాలు జరుగుతాయి.
ఫుడ్ కోసం యుద్ధాలు జరుగుతాయి, నీళ్ళ కోసం యుద్ధం జరుగుతుంది, ఆహారం కోసం యుద్ధం జరుగుతుంది, ఆక్సిజన్ కోసం యుద్ధం జరుగుతుంది. అంతా లాగేస్తారు. ఎవరికైతే ఫుడ్ ఉంటుందో ఆడు అపర కోటీశ్వరుడు. అలా ఏంటంటే మట్టిల్లు అనేది చిన్న చూపు కాదు. ఇప్పుడు మట్టిల్లు చెప్తాను కదా, నెక్స్ట్ రిచ్ అనమాట. మట్టింట్లో మనకి మన లైఫ్ స్టైల్ తగ్గిపోవడానికి కూడా కారణం మట్టిల్లే. అంటే మట్టిల్లు లేకపోవడమే. మన ఈ కాంక్రీట్ జంగిల్లో ఉండడం వల్లే మన లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. అదేనా, మన లైఫ్ 120 సంవత్సరాలు, 120 సంవత్సరాలు మనిషి ఆయుష్. 100 నుంచి 120 మధ్యలో సహజంగా చచ్చిపోవారు. తిరుగుతూ పోయారు, తిరుగుతూ చనిపోవారు. ఇప్పుడు 60 పడిపోయిందా? అంతేనండి. 60-70 బతికితే కష్టం. మనం 70 అంటే మనం సెంచరీ కొట్టేసినట్టే. పోనీ 60-70 బాగున్నా అంటే 30 ఏళ్ళ నుంచే బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, హార్ట్ అటాక్లు అన్నీ వేసుకుని స్టంట్లు ఇంట్లో వేసుకుని బ్యాగ్లో మందులు వేసి తిరుగుతున్నాం. బట్టల బ్యాగ్లో సగం మందులు సగం బట్టలు సర్దుకుంటున్నాం. ఇంక క్యాన్సర్ అనేది రాజు. రాచపుణ్యాన్ని ఎందుకన్నారు? ఇంకా జబ్బులో రాజు అనమాట అది. ఇప్పుడు మనం డబ్బులో రాజు అయితే జబ్బులో కూడా రాజు అయిపోయాం.